అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను దేవుని వాక్యం గురించి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మనం ఎవరికి ప్రార్థన చేయాలి, నేటి క్రైస్తవంలో ఉన్న సేవకులు ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎటువంటి హృదయంతో ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు తెలియపరుస్తున్నారు. కానీ అసలు ఎవరికి ప్రార్థన చేయాలన్న విషయం తెలియపరచడం లేదు. ఇది ఏదో నేను సృష్టించింది కాదు, బైబిల్లో ఉన్న ఆధారాలతోనే నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటగా మనం ఎవరికి ప్రార్థన చేయాలంటే, తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం లేదు, యేసుక్రీస్తు వారే స్పష్టంగా తెలియపరిచాడు. శిష్యులు అడుగుతారు, మేము ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, పరలోకమందున్న మా తండ్రి అని మీరు ఈ విధంగా ప్రార్థన చేయమని శిష్యులకి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అలాగే మీరు లోకాసువార్త 13వ అధ్యాయం, లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవు వేస్తుంది. ఏమని? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, అంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంటే మనం ఎవరిని అడగాలి? తండ్రి అయిన దేవుణ్ణి మనం అడగాలి. అంటే తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. మరి ఈరోజు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? యేసుక్రీస్తు నన్ను కాపాడు, యేసుక్రీస్తు నన్ను రక్షించని ప్రార్థన చేస్తున్నావా? లేదా పరిశుద్ధాత్మ దేవా నన్ను కాపాడు, పరిశుద్ధాత్మ దేవా నన్ను రక్షించని ప్రార్థన చేస్తున్నావా? మనం ప్రార్థన చేయవలసింది యేసుక్రీస్తుకో, పరిశుద్ధాత్ముడికో, మరియమ్మకో కాదు. మనం ప్రార్థన చేయవలసింది తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం ఇచ్చిన శిష్యులు కూడా ఈ విధంగా చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయమని చెప్తున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్టయితే తండ్రి ఎదుట మోకాళ్ళుని అని అక్కడ ఉన్నది. అంటే తండ్రి అయిన దేవుడి ఎదుట మన మోకాళ్ళుని తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు నేటి క్రైస్తవం ఆ విధంగా లేదు, ఒకసారి ఆలోచించండి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యేసుక్రీస్తువే చెప్తున్నాడు మనం ఎవరికి ప్రార్థన చేయాలనేది. నీవు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అంటే రహస్యమందున పరలోకమందున తండ్రికి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తుకి కాదు, పరిశుద్ధాత్మడికి కాదు, మరియమ్మ తల్లికి కాదు. మనం తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయలేదు, పరలోకమందున మా తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అలాగే యేసుక్రీస్తు వారి నామంలో మనం చేయాలి. అంటే ఆయన నామంలో మనం ప్రార్థన ముగించాలి. ఎవరి సహాయంతో చేయాలి? పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది అనుగ్రహించబడును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మనం తండ్రిని అడగాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మనం ప్రార్థన స్టార్టింగ్ ఏమో తండ్రి అయిన దేవుడితో మనం స్టార్ట్ చేయాలి, తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయాలి. ముగించేటప్పుడు యేసుక్రీస్తు వారి నామంలో మనం ప్రార్థన ముగించాలి. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి పరిశీలించండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా చెప్తుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమున విజ్ఞాపమున చేయుచున్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అంటే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రికే ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం చూసుకున్నట్టయితే రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అక్కడ కూడా ఏమని ఉంది? రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, అక్కడ కూడా అబ్బా తండ్రి అని యేసుక్రీస్తు వారు తండ్రికే మొరపెడుతున్నట్టు అక్కడ మనకు కనపడుతుంది. ఆయన కూడా మన పక్షంలో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే మనం రోమపత్రిక 8వ అధ్యాయం 14 నుండి 17వ వచనాల వరకు మనం చూసుకుంటే, అబ్బా తండ్రి అని దేవుడికి మొరపెడుతున్నట్టు అక్కడ మొరపెట్టాలని అక్కడ రాస్తుంది. యేసుక్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన మనందరికీ ఒక మాదిరిగా ఇక్కడ ఉంది. మనం ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మనం అడగాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ముగించాలి. అలాగే పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. మనం అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన మనం చూస్తాం. అందుకే మొదటి వచనంలో ఏమనుందంటే, ఆయన తండ్రి అని అక్కడ తండ్రి అని స్టార్ట్ చేశాడు. దానిని బట్టి మనం యేసు ప్రభు అని చేయాలా, తండ్రి అని స్టార్ట్ చేయాలా? మనం పరలోకమందున్న మా తండ్రి అని మనం స్టార్ట్ చేసి తండ్రి అయిన దేవుడికి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారి నామంలో మనం అడగాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మనం ప్రార్థన ముగించాలి.
మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. నేటి క్రైస్తవులు ఈ విధంగా ప్రార్థన చేస్తలేదే. యేసుప్రభువా మమ్మల్ని కాపాడు, యేసుప్రభువా మమ్మల్ని రక్షించు, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కాపాడు, రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆ విధమైన ప్రార్థన చెల్లదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ తండ్రి అయిన దేవుడికి మొరపెడుతున్నారు మన పక్షంన. వారు కూడా రెఫరెన్స్ మనం బైబిల్ లేఖనాల్లో పరిశీలిస్తే రెఫరెన్స్లు కూడా ఈ విధంగా చెప్తున్నాయి. ఏమని? తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయమని, మీరు పరలోకమందున్న తండ్రిని అడగమని, రహస్యమందున్న తండ్రిని అడగమని, అబ్బా మొరపెట్టమని, ఆయనకి మొరపెట్టమని ఇక్కడ దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. మనం యేసుక్రీస్తుకో పరిశుద్ధాత్ముడికో చేసే ప్రార్థన చెల్లదు. ఒకసారి ఆలోచించండి. నేటి సంఘాల్లో ఉన్న సేవకులు ఈ విషయాన్ని తెలియపరచడం లేదు. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎటువంటి హృదయాలతో ప్రార్థన చేయాలని తెలియపరుస్తున్నారు, కానీ ఎవరికి మనం ప్రార్థన చేయలేదని తెలియపరచలేదు. నేనేదో నా సొంత మాటలు మీకు చెప్పడం లేదు, బైబిల్ లేఖనాల్లో ఉన్న మాటలే మీకు తెలియపరుస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఈ విషయం గురించి పరిశీలించండి. అలాగే మనం ఎవరికి ప్రార్థన చేయాలన్న విషయాన్ని కూడా ఒకసారి క్లుప్తంగా మీరు ఆలోచించండి. నేను కొన్ని రెఫరెన్స్లతో మీకు తెలియపరిచాను. మీరు కూడా ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. అందరికీ ప్రైజ్ లార్డ్.